హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నిన్నైతే ఒక షాకింగ్ మాట. నేనైతే ఫ్లిప్కార్ట్ నుంచి డిటీడీసీలో వచ్చిందనమాట కొరియర్. అంటే డిటీడీసీ కొరియర్ అంటే పర్సనల్గా పంపించడం, వాళ్ళ బ్రాండ్ నుంచి పంపించలేదు, అంటే కంపెనీ వాళ్ళు పంపించలేదు. ఏంటి నేను ఎప్పుడు బుక్ చేశాను అతన్ని పైగా అడిగాను అనమాట. ఏంటి నేను బుక్ చేయలేదంటే, లేదు మేడం నీ పేరు మీద వచ్చింది విష్ లింక్ నుంచి అన్నారు. విష్ లింక్ అని ఉంది దీనిపైన. ఫ్లిప్కార్ట్ ఏమంటారు, బ్యూటీ కాంపిటీషన్ ఏదో ఉంది. సో ఏంటో నాకు అర్థం కాలేదు, కొంచెం భయంగానే ఓపెన్ చేశాను. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంటే అసలు కళ్ళు చెదిరిపోయినాయండి. వెంటనే ఫోటో వీడియో తీసేసాను. మనకి తెలియదు ఎవరు పంపించారో. నేనైతే బుక్ చేయలేదు ఇవన్నీ. వెంటనే విష్ లింక్ కస్టమర్ కేర్కి మెసేజ్ చేశారనమాట. ఒక 10 మినిట్స్ ఆగండి చూసి చెప్తానన్నారు. ఇది గిఫ్ట్స్ అంట. మీకు గిఫ్ట్స్ పంపించారండి ఫ్లిప్కార్ట్ వాళ్ళు విష్ లింక్ తరపు నుంచి. దీని మీద మీరు వీడియోస్ తీసి పెట్టుకోవచ్చు, మీరే ఉంచేసుకోవచ్చు. ఇది ఎలాంటి కొలాబ్ కాదు. అదేవిధంగా ఎలాంటి వీడియోస్ తీయాలని కూడా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మీరు యూస్ చేసేసుకోండి. ఒక వీడియో పెట్టండి, ఒక్కొక్కదానికి ఒక వీడియో పెట్టండి అని చెప్పారనమాట. నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అండి, మనం చేసుకుంటూ వెళ్ళిపోతే కష్టం అనిపించినా మనం టైం కుదుర్చుకుని కష్టపడుతూ వెళ్ళిపోయామనుకోండి, ఏదో ఒక రోజు ఇలాగా హ్యాపీ గిఫ్ట్లన్నీ వస్తాయి. నాకైతే ఇలాంటి గిఫ్ట్లు అంటే ఎంత ఇష్టమో, ఎంతో అభిమానంతో పంపించినట్టే కదా. అది ఎంత కాస్ట్ అనేది నేను చూసుకోనండి. ఏది పంపించినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానమాట. అంటే మనల్ని గుర్తించుకున్నట్టు అలా ఫీల్ అవుతాను. అయితే ఇంకా ఇదే లాస్ట్ కొరియర్ అనమాట. ఎందుకు అలా అంటున్నానంటే, ఉన్నవన్నీ కూడా మొత్తానికి నేనైతే ఎన్ని పెట్టాను అవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్లో పెట్టేశాను. అయిపోయినాయి అనమాట. ఒకటి స్టాక్లో ఉంది, అది మెల్లగా ఎప్పుడుకో అవుతుంది. అది అయిపోయిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసిన తర్వాత, అంటే మీషో దగ్గర నా అయితే ఎంత అమౌంట్ ఉన్నాయో, నేను సేల్ చేసిన అమౌంట్ అవన్నీ వచ్చిన తర్వాత లెక్కలేస్తానండి. నేను ఎంత పెట్టుబడి పెట్టాను, నాకు ఎంత లాస్ వచ్చింది, నా హ్యాండ్కి ఎంత వచ్చింది, అవన్నీ లెక్కలేసుకుని బాగుంది అంటే ముందుకు వెళ్తాను, లేదంటే స్టాప్ చేస్తాను. చాలామంది అంటున్నారు, అక్క ఎందుకక్క నీకు తలనొప్పి, ఆఫ్లైన్లో పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని. ఏ పని చేసినా కొంచెం ఏమంటారంటే, ఎగ్జాక్ట్గా నాకు వర్డ్స్ తెలియట్లేదు కానీ, ఇప్పుడు ఏముంటుందండి ఆన్లైన్లో. ఇప్పుడు నేను ఆఫ్లైన్లో బిజినెస్ చేశాను అనుకో, నెంబర్ ఇచ్చేస్తాను, బిజినెస్ నెంబరు ఇచ్చేసి బుక్ చేసుకొని అంటాను, పంపిస్తాను. అది బిజినెస్ లాగా అనిపిస్తుంది కానీ మనం నేర్చుకునేది ఏమీ లేదు కదా దాంట్లో. ఏం నేర్చుకుంటాము? ఏమీ లేదు నేర్చుకుంటానికి. మీషో అనుకోండి, అది అసలు నాకు తెలీదు. ఫ్రెండ్స్ని అడిగాను, తెలిసిన వాళ్ళని అడిగాను, తెలియని వాళ్ళని అడిగాను, యూట్యూబ్లో వీడియోస్ చూశాను, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, రిటర్న్ వస్తే ఎలాగ యాక్సెప్ట్ చేయాలి, ప్రతి స్టెప్ నేర్చుకుంటూ వచ్చాను. తెలియనిది నేర్చుకుని దాంట్లోంచి మనం నేర్చుకున్నదే చాలా గ్రేట్ అని నా ఉద్దేశం. ఇప్పుడు ఇదంతా నేను నేర్చుకున్నదే. నాకు ముందు అసలు ఏం తెలియదు దీని గురించి. అంతా నేను నేర్చుకున్నా. తెలిసిన వాళ్ళని అడిగాను, చెప్పాను కదా, అందరిని ప్రతి ఒక్కరిని అడిగి మొత్తం ఫైనల్గా రిటర్ను, అదేవిధంగా క్లెయిమ్ ఎలాగ అప్లై చేసుకోవాలి, అది ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి కానీ నాకు అంత అవసరం లేదు. ఏదైతే అవసరం ఉందో అదే నేర్చుకుంటున్నానండి. దీంట్లో మెయిన్ వచ్చేసి అందరూ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. కొంతమంది కావాలని ఫ్రాడ్ చేశారు నన్ను. 3 మీటర్లు ఫ్యాబ్రిక్ తీసుకుని 1.5 మీటర్లు వెనక్కి పంపించేశారండి. అంటే ఏం చెప్పారంటే క్వాలిటీ ఇష్యూ అని చెప్పేసి 1.5 దొబ్బేసి 1.5 మీటర్లు 3 మీటర్లు పంపించారు. అయితే నేను ఏం చేశానంటే, ఎవరికైనా ఎక్కువ కావాలంటే బుక్ చేసుకుంటారు పాపము అని చెప్పేసి సిల్వర్ 3 మీటర్లు, గోల్డ్ 3 మీటర్లు, హాఫ్ గోల్డ్ 3 మీటర్లు అని సపరేట్గా పెడితే ఒక్కరోజు తేడాతో 3 కూడా బుక్ చేసుకున్నారు ఒకే కస్టమరు. నేను చెక్ చేశాను. ఫస్ట్ వచ్చేసి సిల్వర్ రిటర్న్ పెట్టేసింది 1.5 మీటర్ తీసేసుకుని క్వాలిటీ ఇష్యూని. తర్వాత ఇంకొక 4 రోజులకి హాఫ్ గోల్డ్ వచ్చింది రిటర్న్. అది కూడా 1.5 మీటర్ దొబ్బేసి మిగతా పంపింది. ఇప్పుడు నెక్స్ట్ గోల్డ్ ఆన్ ది వేలో ఉందన్నమాట. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. అసలు వీళ్ళని ఏం తిట్టాలో నాకు అర్థం కావట్లేదు, తెలుసా అండి. ఎప్పుడైనా సరే మనం మంచి చేస్తే మనకి మంచి మిగులుతుందండి. లాస్ట్కి మనకి మంచి, అంటే ఆకాశం వైపుకి ఏది వేస్తే మీకు తిరిగి అదే వస్తుంది. మంచి చేస్తే మనకు మంచే జరుగుతుంది, చెడు చేయాలని చూస్తే చెడు జరుగుతుంది. ఇప్పుడు టైలర్స్కి మాత్రమే ఈ ఫ్యాబ్రిక్స్ అవసరం, వేరే వాళ్ళకి అవసరం లేదు. 1.5 మీటర్లు తీసేసుకుంది. మొత్తానికి 3కి 4.5 మీటర్లు అంటే దాని మీద సంపాదించే డబ్బులతోటి వాళ్ళ పిల్లలకి ఫుడ్ పెడితే ఏమన్నా అరుగుతుందా చెప్పండి? ఆ పాపం వాళ్ళకే కదా. అందుకనే మనం నిజాయితీగా వెళ్ళాలి. అది సక్సెస్ వచ్చినా రాకపోయినా మనం ఒక్కరిని కూడా మోసం చేయకుండా మన కష్టం మీద మనల్ని బతుకుతూ వెళ్ళామనుకోండి, ఏదో ఒక రోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. మోసం చేయకూడదు. ఇప్పుడు నేను పంపించేటప్పుడు ఈ క్లాత్లు అని చెప్పేసి వేరే క్లాత్ పంపించాను అనుకోండి, వాళ్ళు రిటర్న్ పెడతారు, క్వాలిటీ బాగాలేదు అని రిటర్న్ పెడతారు. అప్పుడు నేను చూస్తాను, అంటే వేరేది వచ్చింది ఎంటైర్ డిఫరెంట్ అని చెప్పేసి పెడతారనుకోండి, ఏదైనా ఫేక్ పంపించాను. ఇప్పుడు నేను క్వెరీ రేస్ చేస్తాను,
క్లెయిమ్ అనమాట. నేను బాగానే పంపించాను కానీ వీళ్ళు ఇది పంపించారని ఏదో చెప్పేసి పెడతాను. నా డబ్బులు నాకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ టోటల్ డిఫరెంట్ కదా. అది ఎవరు మోసం చేసినట్టు? నేను మోసం చేసినట్టే కదా. అలా మోసం చేసిన డబ్బులు ఏమైనా ఉంటాయా చెప్పండి? ఏదో ఒక రకంగా పోతాయి. ఇంత నిజాయితీగా నేను చేసినా కూడా వాళ్ళు అలా మోసం చేసేస్తున్నందుకు నాకైతే ఇప్పటికి 2000 లాస్ అండి. అదే బాధ అనిపిస్తుంది. సో ఇలా మోసం చేయటం ఎందుకు? నచ్చితే తీసుకోండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, నేను బిజినెస్ చేయట్లేదు, మీరు అడుగుతున్నారని చెప్పేసి. నాకు మీషో మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది, కానీ ఈ కస్టమర్లు ఎలా ఫ్రాడ్ చేస్తారని మాత్రం ఇప్పుడు బాగా అర్థమైంది నాకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చిన డబ్బులు ఎంత, మనకి ఎంత ఖర్చు పెట్టాం అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ నెక్స్ట్ పెట్టాలా వద్దా అనేది ఆలోచిస్తానమాట. ఇక్కడ నాకు చూడండి ఎంత టైం పడుతుంది అంటే, వీడియోలో ఫాస్ట్గా పెడుతున్నాను కాబట్టి మీకు తెలియట్లేదు. నాకు ఇవన్నీ ప్యాకింగ్ చేయడానికి దాదాపుగా 1/2 అవర్ పడుతుంది. కానీ ఏంటంటే కొంచెం మరి చూడాలి, సక్సెస్ అంత ఈజీగా రాదు కదండి. అవతల వాళ్ళు మోసం చేయకుండా ఉంటే మాత్రం నాకు సక్సెస్ వచ్చినట్టే. బాగా వస్తున్నాయి ఆర్డర్స్, జెన్యూన్గానే తీసుకుంటున్నారు. నేను ముందే చెప్తున్నాను, మీకు నచ్చితేనే తీసుకోండి, ఎక్కడ తక్కువ కనిపిస్తే అక్కడ తీసుకోండి, ఎక్కడ మంచిగా కనిపిస్తే అక్కడ తీసుకోండి. నా ప్రోడక్ట్ మీకు నచ్చకపోతే మళ్ళీ కొనుక్కోకండి నా దగ్గర. రిటర్న్ మాత్రం పెట్టకండి. రిటర్న్ పెడితే 167 రూపీస్ ఇప్పుడు కట్ అవుతుందన్నమాట. అంటే మీరు పంపించిన దాంట్లో నాకు రిటర్న్ పోను, అంటే రిటర్న్ ఛార్జెస్ నాకే పడతాయి. అందుకనే ముందే చెప్తాను, మీకు నచ్చితేనే బుక్ చేసుకోండి, నచ్చకపోతే బుక్ చేసుకోవద్దు అని. ఇవన్నీ కూడా గోల్డ్ ఎంత మంచి క్వాలిటీయో, చాలా చాలా మంచి క్వాలిటీ. అయినా సరే వీళ్ళు ఏంటంటే కొంతమంది తీసేసుకుని మోసం చేస్తున్నారు. సిల్వర్ గోల్డ్ 1 మీటర్ అండి, మంచి షైనింగ్ వస్తుంది. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టాను, లేదు ఇంట్లో ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి. అదే చెప్తున్నాను కదా, ఇదంతా చూసిన తర్వాత నేనంతా లెక్కలేస్తాను, మీకు చూపిస్తాను నేను ఎలా లెక్కలేస్తున్నాను ఏంటనేది. బాగా వర్కౌట్ అయిందనుకోండి నేను కంటిన్యూ చేస్తాను. ఓన్లీ ఈ క్లాత్లే, ఇంకా వేరే ఏం పెట్టను. మొన్న పైపింగ్ థ్రెడ్లు పెట్టాను, పెద్ద తలనొప్పి అయిపోయింది అది. వాటిలో మనకి ఏంటంటే ఆఫర్ ఇచ్చాడు మీషో వాడు కొనుక్కునే వాళ్ళకి. అది ఆఫర్ ఇచ్చేసరికి ఏమైందంటే నా దగ్గర తగ్గిపోయింది అనమాట, కదా డౌన్ అయిపోయింది, నాకు లాస్ వచ్చిందనమాట. ఇంకా ఇవే పెట్టుకుంటేనే మంచిది, పైపింగ్ క్లాత్లు పెట్టుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. చూడాలి. ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్లోనే ఎక్కువ వస్తున్నాయండి ఆర్డర్స్. ఆఫ్లైన్లో చాలా తక్కువ. వాళ్ళతో మాట్లాడేసరికి సరిపోతుంది. ఒకడు కొనుక్కుంటానికి 6 గంటల సేపు మాట్లాడుతున్నారు నాతోటి. అక్కడ టైం వేస్టే కదా, ఇక్కడ మాటలు ఉండవు, ఓన్లీ ఆర్డర్స్. కానీ రిటర్న్స్ రాకుండా ఉంటేనే మంచిది. రిటర్న్స్ వస్తే మాత్రం కష్టం. ఆఫ్లైన్ ఆన్లైన్ రెండూ కూడా ట్రై చేస్తాను, ఏది వర్కౌట్ అవుతే అది. మీషో డబ్బులకి ఇస్తానని చెప్తాను, అంటే షిప్పింగ్ అంతా నేనే పెట్టుకుని ఇంకా మీషో ఎంతైతే తీసుకుంటుందో అంతే ఇస్తానని చెప్తాను. కానీ ప్యాకింగ్ అవన్నీ చేసుకుని పంపించాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేను అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకున్నానండి ఒక పేపర్ మీద. నేను ఎంత పెట్టుబడి పెట్టాను, పెట్రోల్కి ఎంత అయింది వెళ్ళడానికి, కవర్స్కి ఎంత అయింది, ప్రింట్లకి ఎంత అయింది, ప్రతి రూపాయి లెక్కలు వేసుకున్నాను. ఆ లెక్కలన్నీ ఒక వారంలో తేలిపోతాయి, మీకు చూపిస్తాను. ఇంతకీ లాస్ట్ మంత్ నాకు షేర్ మార్కెట్ నుంచి 42,000 అయితే బెనిఫిట్ వచ్చిందండి. నెక్స్ట్ వీడియో